నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ముంబై వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు. టీమిండియా ప్రపంచ కప్ను గెలవడం పట్ల అభినందనలు వెల్లువ. ఈ విజయం భవిష్యత్ ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుందన్న ప్రధానమంత్రి. ఈ చిరకాల విజయం పట్ల భారత్ గర్విస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజయం చారిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇస్రో CMS-03 శాటిలైట్ ప్రయోగం విజయవంతం. నౌకాదళానికి సమాచార సేవలు అందించనున్న బాహుబలి ఉపగ్రహం ఇస్రో భారతీయులందరినీ గర్వపడేలా చేసిందన్న ప్రధానమంత్రి మోదీ. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తుందన్న సంస్థ చైర్మన్ నారాయణన్. బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవన్న ప్రధాని మోదీ. తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని వ్యాఖ్య. దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్న కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శ. రాష్ట్రంలో కొత్త విత్తన చట్టం 2025 ముసాయిదాను పగడ్బందీగా రూపొందించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంట నష్టపోయే రైతులకు సంపూర్ణ పరిహారం అందేలా చొరవ చూపాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. ఇక వార్తల్లోని వివరాలు. భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్ను గెలుచుకొని విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా ఈ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి. ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షఫాలి వర్మ 78 బంతుల్లో 87 పరుగులు, దీప్తి శర్మ 58 బంతుల్లో 58 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించగా, స్మృతి మంథానా 58 బంతుల్లో 45 పరుగులతో రాణించింది. షఫాలి, స్మృతి తొలి వికెట్కు 106 బంతుల్లో 104 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ లారా వోల్వాల్ట్ 101 పరుగులు చేసి సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ 5 వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా, షఫాలి 2 వికెట్లతో కీలక పాత్ర పోషించింది. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్ పురస్కారం షఫాలి వర్మకు, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దీప్తి శర్మకు లభించాయి. టీమిండియా ప్రపంచ కప్ను గెలవటం ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు అద్భుత విజయం సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫైనల్లో గొప్ప నైపుణ్యం, ఆత్మవిశ్వాసంతో ఆటగాళ్లు ప్రదర్శన చేశారన్నారు. టోర్నీ ఆశాంతం ఆటగాళ్లు అసాధారణ సమిష్టి కృషి, పట్టుదలను ప్రదర్శించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా భారత క్రీడాకారులకు అభినందనలు తెలిపిన ప్రధాని, ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్ ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉమెన్ ఇన్ బ్లూ చరిత్ర సృష్టించిందని, అద్భుతమైన విజయంతో కోట్లాది హృదయాలను తాకారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. క్రీడాకారులకు తెగువ, పోరాటం భారత్కు కీర్తిని తెచ్చిపెట్టాయని అన్నారు. కోట్లాది అమ్మాయిల్లో ఈ విజయం స్ఫూర్తినిస్తుందన్నారు. కేవలం ట్రోఫీని మాత్రమే పొందలేదని, జాతీయ స్ఫూర్తిని రగిల్చారని రాహుల్ గాంధీ చెప్పారు. దక్షిణాఫ్రికాతో ఉద్విగ్నంగా సాగిన ఫైనల్లో భారత అమ్మాయిలు ఎంతో బలం, ధైర్యం, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి టైటిల్ నెగ్గారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వంతో జట్టును ముందుకు నడిపించిందన్నారు. దశాబ్దాల కలను భారత మహిళల జట్టు నెరవేర్చుకుందని, ఈ చిరకాల విజయం పట్ల భారత్ గర్విస్తోందని చెప్పారు.
ఫైనల్లో భారత ఆటగాళ్ల పోరాట పటిమ ఔత్సాహిక క్రీడాకారులకు ఒక మార్గనిర్దేశం కానుందని, ఇదే ఉత్సాహం, ఐక్యత, ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తులో భారత మహిళల జట్టు మరింత ఉన్నత స్థానాలను అధిరోహిస్తుందని ఆశిస్తున్నానని సీఎం అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతి 100 మంది ఓటర్ల బాధ్యతను ఒక్కో నేతకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. వీరిపైన 7 లేదా 8 పోలింగ్ కేంద్రాలకు ఒక రాష్ట్ర నాయకుడిని పర్యవేక్షకుడిగా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఎక్కడా ఏమరపాటు వద్దని స్పష్టం చేశారని తెలిసింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రులకు సీఎం నివాసంలో విందుతో పాటు అంతర్గత సమావేశం ఏర్పాటు చేశారు. ఎంపీ మల్లు రవి కూడా దీనికి హాజరయ్యారు. ఉప ఎన్నికపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు పార్టీ ప్రచారం ఎక్కడ ఎలా ఉంది, డివిజన్ల వారీగా నేతల పనితీరు తదితర అంశాలపై సీఎం ఆరా తీశారు. ఏ డివిజన్లలో రాష్ట్ర నేతలు ఎవరు ప్రచారం చేస్తున్నారు, రోజు ఎన్ని ఇళ్లకు వెళ్తున్నారనే అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రతి రాష్ట్ర నాయకుడు 20 నుంచి 30 మంది అనుచరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడగాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని మంత్రులకు సీఎం సూచించినట్లు సమాచారం. అంతర్జాతీయ గోల్ఫ్ ఈవెంట్కు ఆతిథ్యం ఇచ్చే అవకాశం తెలంగాణకు రావడం గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లో 60వ ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రొటేరియర్స్ అంతర్జాతీయ గోల్ఫ్ ఛాంపియన్షిప్ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 24 దేశాలకు చెందిన 180 మంది రోటరీ గోల్ఫ్ క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. ప్రసూతి, శిశు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్లో ఫలక్నుమా ప్యాలెస్, గోల్కొండ కోట వంటి పర్యాటక ప్రాంతాలను ఛాంపియన్షిప్లో భాగస్వామ్యం చేశామని, క్రీడలతో పర్యాటకం అభివృద్ధి ముడిపడి ఉందని మంత్రి జూపల్లి అన్నారు. గోల్ఫ్ ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తాయని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త విత్తన చట్టం 2025 ముసాయిదాను రైతులకు అన్ని విధాలుగా న్యాయం జరిగేలా పకడ్బందీగా రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట నష్టపోయే రైతులకు సంపూర్ణ పరిహారం అందేలా చొరవ చూపాలన్నారు. సచివాలయంలో కొత్త విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన కమిటీతో తుమ్మల నాగేశ్వరరావు సమావేశమయ్యారు. వ్యవసాయ శాఖ సంచాలకుడు గోపి, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ముసాయిదా కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నాణ్యమైన విత్తనోత్పత్తికి కంపెనీలను ప్రోత్సహించేలా, మోసం చేసే వాటి పట్ల కఠినంగా వ్యవహరించేలా ముసాయిదా రూపొందించాలని సూచించారు. అది న్యాయ సమీక్షకు అనుగుణంగా ఉండాలన్నారు. కొత్త విత్తన చట్టం రూపకల్పన అనంతరం అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపుతామని తుమ్మల పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహించిన CMS-03 ప్రయోగం విజయవంతమైంది. LVM-5 వాహక నౌక ద్వారా ఈ సమాచార ఉపగ్రహాన్ని జియో సింక్రోసిస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోకి శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సాయంత్రం 5:26 ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు 4410 కిలోలు. భారత భూభాగం నుంచి స్వదేశీ రాకెట్ ద్వారా ఈ కక్షలోకి ప్రయోగించిన శాటిలైట్లన్నింటిలోకి ఇదే అత్యంత బరువైనది. CMS-03 ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడటంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులను తెలుసుకునే వెసులుబాటు కలగనుంది. ప్రధానంగా భారత నౌకాదళం కోసం దీన్ని రూపొందించారు. సాగర జలాల్లో మోహరించిన మన యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, భూ నియంత్రణ కేంద్రాలతో భద్రమైన కమ్యూనికేషన్లు సాగించేందుకు ఈ శాటిలైట్ తోడ్పాటు అందిస్తుంది. దీన్ని GSAT-7R అని కూడా పిలుస్తారు. At about plus 200 seconds onwards, need any more to give aerodynamic shape to the rocket or to safeguard the satellite against aerodynamic. 2013 నుంచి సేవలు అందిస్తున్న GSAT-7 స్థానంలో దీన్ని ప్రయోగించారు. CMS-03 ప్రయోగం విజయవంతం కావడం ఆనందంగా ఉందని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు. ఇందులో కీలక పాత్ర పోషించిన అందరికీ అభినందనలు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు. The engine develops 200 kilonewton thrust.
మన అంతరిక్ష రంగం మనల్ని గర్వపడేలా చేస్తూనే ఉందని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశపు అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03 విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రోకు అభినందనలు తెలిపారు. మన అంతరిక్ష శాస్త్రవేత్తల శక్తితో మన స్పేస్ స్టేషన్ ఆవిష్కరణలకు పర్యాయపదంగా మారటం ప్రశంసనీయమని చెప్పారు. వారి విజయాలు జాతీయ పురోగతిని పెంచాయని ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఐదు నెలల్లో 7 ప్రయోగాలు నిర్వహించబోతున్నామని ఇస్రో చైర్మన్ నారాయణన్ స్పష్టం చేశారు. అందులో ముఖ్యమైనది గగన్యాన్ ప్రయోగమని చెప్పారు. LVM-3 వాహక నౌకను ఉపయోగించి వేరే దేశానికి కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని వాణిజ్యపరంగా ప్రయోగిస్తామని వెల్లడించారు. And successful mission. It is demonstrated by a teamwork. I think you are seeing all the leaders of ISRO with me, and it is a communication satellite of India, CMS-03, a heaviest communication satellite, 4,410 kg satellite, is lifted successfully by the Bahubali rocket LVM-3 and placed precisely in the intended orbit within the specification in the GTO. That is the thing we have done. This satellite will enhance the communication capability of Bharat in the coming years. The rocket fabricated by industry consortium based on the direction by our Honorable Prime Minister. First rocket is ready. We are going to have that mission, and we are going to have a commercial launch of a communication satellite for other country using our LVM-3 vehicle. Then couple of important technology demonstration satellite, and you know this SSLV. Using that we are planning a launch. వికసిత్ బీహార్ కోసం ఎన్డీఏ పనిచేస్తుంటే కాంగ్రెస్ ఆర్జేడీ నేతలు మాత్రం అంతర్గతంగా పోట్లాడుతున్నారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి చొరబాటుదారులకు మద్దతు ఇవ్వడం ద్వారా బీహార్ గుర్తింపును తుడిచిపెట్టాలని చూస్తోందని ఆరోపించారు. బీహార్లోని ఆరా, నవాడాలో ప్రధాని ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. దేశంలో కాంగ్రెస్ పాలన అవినీతిమయమని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ షాక్ నుంచి పాక్ కాంగ్రెస్లు ఇంకా కోలుకోలేదన్నారు. ఎన్డీఏ 5 ఏళ్ల పాలనలో బీహార్ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాని అన్నారు. ఆర్జేడీ కాంగ్రెస్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవని పేర్కొన్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని ప్రధాని పేర్కొన్నారు. कांग्रेस के लोगों ने आरजेडी को हराने की ठान ली है. आप देखिएगा 11 तारीख को दूसरे चरण का मतदान खत्म होते ही कांग्रेस आरजेडी एक दूसरे का क्या हाल करते हैं, माथे फोड़ना शुरू कर देंगे. साथियों, बिहार का तेज विकास एकजुट एनडीए ही कर सकता है. आज बिहार में नीतीश जी का शानदार नेतृत्व है. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. పెద్ద కొడలా, ఇది నీ కోసం అమ్మా. దీనికి తొందర వచ్చింది. అరే చిన్న కొడలా, ఇదేమో నీ కోసం. ఇదిగో ఇది నా చిట్టి తల్లి కోసం. కానీ నాయనమ్మా మీకోసం అంతా తనదే. నా బ్యాంక్, లాకర్, ఫిక్స్డ్ డిపాజిట్ అన్నిట్లోనూ ఈవినేగా నామినీ చేశాను. రేపు నేను లేనప్పుడు డబ్బు ఈవిడికి సులువుగా లభిస్తుంది. శుభం పలకండి. ఏంటిది? ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు తిరిగి స్వాగతం. 17 ఏళ్ల లాలూ ప్రసాద్, రబ్రీదేవి పాలనలో బీహార్లో శాంతి భద్రతలు క్షీణించాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. బీహార్ ప్రజలు ఎన్డీఏను గెలిపిస్తే జంగల్ రాజ్ను ఎవరూ తిరిగి తేలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముజఫర్పూర్ సభలో ఆయన మాట్లాడారు. జంగల్ రాజ్ లేకుండా ఉండాలంటే ఎన్డీఏను గెలిపించాలని అమిత్ షా కోరారు. लालू राबड़ी के समय में 15 साल में
बिहार का जो पतन हुआ वो ही जंगल राज आज कपड़े, चेहरा और भेष बदलकर फिर से आने वाला है। अगर मुजफ्फरपुर वाले हजारों की संख्या में आज यहाँ है, अगर वो तय करते हैं कि कमल निशान और एनडीए के साथियों को जिताना है, तो जंगल राज को कोई नहीं ला सकता, कोई नहीं ला सकता। ఈ నెల 11న జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్తో ముఖాముఖి కార్యక్రమం ఈ ఉదయం 8:30 ప్రసారమవుతుంది. ప్రేక్షకులు గమనించగలరు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీని విమర్శించి ఎంఐఎం ఓట్లు పొందాలని కాంగ్రెస్ భావిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని ప్రజలను సీఎం బెదిరిస్తున్నారని విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం సమంజసం కాదని అన్నారు. సన్నబియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తుందని, రాష్ట్రం వాటా కిలోకు కేవలం 15 రూపాయలు మాత్రమేనని చెప్పారు. దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఒకే ఒక్క పథకం ఉచిత బస్సు మాత్రమేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శించారు. తప్పుడు హామీలు ఇవ్వడం 2 పార్టీలకు అలవాటుగా మారిందని కేంద్ర మంత్రి అన్నారు. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్న బియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్నది ఒకటే ఒక పథకం, ఫ్రీ బస్సు. మరి సన్న బియ్యం ఏదైతున్నదో అది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి పథకం కాదది. అది ఆ రకంగా ప్రజలను మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం ఆపి చూపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కులగణన నిర్వహించి దేశానికి తెలంగాణ రోల్ మోడల్గా నిలిచిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. 42% రిజర్వేషన్లు అమలు చేసేందుకు చట్టపరంగా ముందుకు వెళ్తున్నామన్నారు. బలహీన వర్గాలన్నీ ఐక్యంగా పోరాడి దీనిని సాధించుకోవాలన్నారు. మూసాపేటలో నిర్వహించిన మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. కోకాపేటలో మున్నూరు కాపు భవన నిర్మాణం పూర్తి చేస్తామని సందర్భంగా పొన్నం హామీ ఇచ్చారు. పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం నినాదంతో హైడ్రా ముందుకు వెళ్తుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు విమర్శించారు. హైడ్రా చర్యలపై తెలంగాణ భవన్లో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో సచివాలయం, టీ హబ్, వీహబ్, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించినట్లు చెప్పారు. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల నష్టపోయిన బాధితులకు అండగా ఉంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది, అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. భారత సైన్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనికుల పట్ల సీఎం స్థాయి వ్యక్తి తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రేవంత్ రెడ్డి వెంటనే సైన్యానికి క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
రాజకీయ నేత నాయకత్వంలో బీసీ జేఏసీ ఉండకూడదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నిక్కచ్చిగా పనిచేసేవారు నాయకత్వం వహించాలని సూచించారు. బంజారాహిల్స్లో జరిగిన బీసీ జేఏసీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఉద్యమంలో అన్ని పార్టీలను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లైన తెలంగాణలో బీసీ వ్యక్తి సీఎం ఎందుకు కాలేదని ప్రశ్నించుకోవాలన్నారు. కేవలం స్థానిక సంస్థల్లో మాత్రమే కాదు, చట్టసభల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు ఉండాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి తరఫున పార్టీ నేతలు మహాపాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రహమత్ నగర్ డివిజన్లోని పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రామచంద్రరావు, బీజేపీ ఆధ్వర్యంలో లంకల దీపక్ రెడ్డికి మద్దతుగా మహాపాదయాత్ర నిర్వహించామన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు కమలం గుర్తు చూపించినప్పుడు ఓటు వేస్తామంటూ చెబుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీహార్లో తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు ఉత్తమ విద్య, ఉద్యోగ అవకాశాలు అందిస్తామని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బేగుసరాయ్లో ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. చిరు వ్యాపారులు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలపై మేడ్ ఇన్ బీహార్ అనే ముద్రను చూడాలనుకుంటున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. हमारा फोकस स्मॉल और मीडियम बिजनेस पे होगा. बैंक के दरवाजे हम छोटे व्यापारियों के लिए, स्मॉल और मीडियम बिजनेसेस के लिए और बिहार के युवा एंटरप्रेन्योर्स के लिए खोलेंगे. और सरकार इनकी पूरी मदद करेगी कि आपको बिहार में रोजगार मिले और आपको बाकी प्रदेशों में मजदूरी करने की जरूरत ना पड़े. और मैं चाहता हूं कि ये मेड इन बिहार लेबल सारे के सारे प्रोडक्ट्स के पीछे लग जाए. मैं चाहता हूं कि फोन के पीछे मैं देखूं, उस पे लिखा हो मेड इन बिहार, मेड इन बेगूसराय. 3 రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హరిద్వార్లో పతాంజలి విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్న వారిలో 62% మంది విద్యార్థినులే ఉండటం గర్వకారణమన్నారు. మహిళల నేతృత్వంలో వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం ముందుకెళ్తోందని చెప్పేందుకు ఇదో ఉదాహరణగా రాష్ట్రపతి అభివర్ణించారు. కాగా డెహ్రాడూన్లోని రాజ్పూర్ రోడ్లో ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ గుర్మీత్ సింగ్, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పాల్గొన్నారు. అలాగే రేపు ఉత్తరాఖండ్ రాష్ట్ర రజతోత్సవం సందర్భంగా డెహ్రాడూన్లో ఉత్తరాఖండ్ శాసనసభను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగిస్తారు. నైనితాల్లో రాజ్ భవన్ 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జరిగే కార్యక్రమానికి కూడా రాష్ట్రపతి హాజరవుతారు. यहाँ शिक्षा प्राप्त कर रहे कुल विद्यार्थियों में बेटियों की संख्या 62% मुझे बताया गया है. ये केवल संख्या नहीं है, ये महिलाओं के नेतृत्व में आगे बढ़ने वाले विकसित भारत का अग्रिम स्वरूप है. साथ ही ये भारतीय संस्कृति की उस महान परंपरा का विस्तार है जिसमें गार्गी, मैत्रेयी, ओपाला और लोपामुद्रा जैसी विदुषी महिलाएं समाज को बौद्धिक और आध्यात्मिक नेतृत्व प्रदान करती थी. मुझे विश्वास है कि हमारी शिक्षित बेटियां अपनी आंतरिक शक्ति और प्रतिभा से भारत माता का गौरव बढ़ाएंगे. ఇప్పుడు వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ చూద్దాం.
అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ తమిళనాడులోని చెన్నై ప్లాంట్ తయారీ కార్యకలాపాలను పునఃప్రారంభించడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ తమిళనాడు ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఫోర్డ్ కంపెనీ మరైమలై నగర్ ప్లాంట్లో నెక్స్ట్ జనరేషన్ ఇంజిన్ తయారీకి కొత్త లైన్ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు కోసం 3,250 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఇందులో 600 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలు, అనేక పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ కంపెనీ రికార్డు స్థాయి ఆదాయాన్ని సాధించిందని వెల్లడించారు. ఈ ఏడాది Q3లో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఏకంగా $100 బిలియన్ ఆదాయం సాధించింది. కంపెనీ చరిత్రలో ఈ స్థాయి ఆదాయాలను నమోదు చేయడం ఇదే తొలిసారి. గూగుల్ క్లౌడ్ ఆదాయం 34% పెరిగి $15.16 బిలియన్ చేరింది. ఏఐ విప్లవంలో గూగుల్ సగటు ఆదాయం $200 మిలియన్ నుంచి ఏకంగా $100 బిలియన్ చేరుకుంది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ సంస్థ స్టూడియో స్ట్రీమింగ్ వ్యాపారాన్ని నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేయనుంది. ఈ ప్రక్రియలో భాగంగా నెట్ఫ్లిక్స్ మొయోలిస్ అండ్ కంపెనీ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకును ఆర్థిక సలహాదారుగా నియమించింది. ఇదే బ్యాంక్ స్కైడోన్స్ మీడియాకు పరమాంట్ గ్లోబల్ కొనుగోలు ఒప్పందంలో సలహా ఇచ్చింది. నెట్ఫ్లిక్స్ ఇప్పటికే వార్నర్ బ్రదర్స్ ఆర్థిక వివరాల డేటా యాక్సెస్ ను పొందింది. ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ సెప్టెంబర్ త్రైమాసికంలో 9 లక్షల కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. 2024 ఇదే త్రైమాసికంతో పోలిస్తే ఇది 8% ఎక్కువ. ప్రస్తుత మార్కెట్లలో రికార్డు ఆదాయాలను సాధించామని తెలిపింది. కొత్త ఐఫోన్ 17కు ప్రపంచవ్యాప్తంగా మంచి స్పందన రావడంతో డిసెంబర్ త్రైమాసికంలోనూ మంచి ఆదాయాలను సంస్థ ఆశిస్తోంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,750 ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,23,000 ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,900 ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,23,150 ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,66,000 ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $88.77, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ $102.95, పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ $116.19 ఉంది. శుక్రవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 465.75 పాయింట్ల నష్టంతో 83,938 వద్ద, నిఫ్టీ 155 పాయింట్ల నష్టంతో 25,722 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫైనోటెక్స్ కెమికల్, లాంకోర్ హోల్డింగ్స్, ముఫిన్ గ్రీన్ ఫైనాన్స్, ది గ్రోవ్ టీ కంపెనీ లిమిటెడ్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ముంబై వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం. దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన సంబరాలు. టీమిండియా ప్రపంచ కప్ను గెలవడం పట్ల అభినందనలు వెల్లువ. ఈ విజయం భవిష్యత్ ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుందన్న ప్రధానమంత్రి. ఈ చిరకాల విజయం పట్ల భారత్ గర్విస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ విజయం చారిత్రాత్మకమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇస్రో CMS-03 శాటిలైట్ ప్రయోగం విజయవంతం. నౌకాదళానికి సమాచార సేవలు అందించనున్న బాహుబలి ఉపగ్రహం ఇస్రో భారతీయులందరినీ గర్వపడేలా చేసిందన్న ప్రధానమంత్రి మోదీ. ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఇస్రో అడుగులు వేస్తోందన్న సంస్థ చైర్మన్ నారాయణన్. బీహార్లో RJD కాంగ్రెస్ మధ్య సంబంధాలు సవ్యంగా లేవన్న ప్రధాని మోదీ. తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం కాంగ్రెస్కు ఇష్టం లేదని వ్యాఖ్య. దేశవ్యాప్తంగా 83 కోట్ల మంది ప్రజలకు ఉచిత బియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్న కిషన్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని విమర్శ.
రాష్ట్రంలో కొత్త విత్తన చట్టం 2025 ముసాయిదాను పగడ్బందీగా రూపొందించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. పంట నష్టపోయే రైతులకు సంపూర్ణ పరిహారం అందేలా చొరవ చూపాలని అధికారులకు ఆదేశం. రాష్ట్రంలో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హైదరాబాద్ వాతావరణ కేంద్రం. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.